ఐఫన్ మహిళా ఉద్యమాలను కూడా యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మామూలుగా వాస్తవంగా నేనేం చేస్తానంటే దీనికి రిలేటెడ్గా నేను మార్చుకున్నాను. వాస్తవంగా అయితే మన సిలబస్లో ఇది 2వ యూనిట్ కింద ఇచ్చాడు, అర్థమైందా? ఇది 3వ యూనిట్ కింద ఇచ్చాడు. కానీ నేనేం చేశానంటే కనెక్టివిటీ కోసం మీకు అర్థమయ్యే విధంగా దీనిని హిస్టరీకి పాలిటీ కనెక్టివిటీ చేసుకోవడానికి అనుసంధానంగా మార్చారు. వాస్తవంగా ఇది మీకు సిలబస్ ప్రకారం అయితే ఎన్నోది 3rd చాప్టర్. ఇప్పుడు నేను ఎన్నో తెప్పాను? రైట్, థర్డ్ వన్. సామాజిక సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు. సామాజిక సమస్యలు, దట్ ఈస్ సోషల్ ఇష్యూస్. రైట్. ఫస్ట్ చాప్టర్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎక్స్క్లూజన్. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ exclusion. Social inequalities and exclusion. అసమానతలు మరియు మినహాయింపు. అసమానతలు మరియు మినహాయింపు బ్రాకెట్లో వెలి. సో నెక్స్ట్ కులతత్వం, దట్ ఈస్ క్యాస్టిజం, 2nd చాప్టర్. క్యాస్టిజం, కులతత్వం. నెక్స్ట్ కమ్యూనలిజం, మతతత్వం. నెక్స్ట్ రీజనలిజం, ప్రాంతీయతత్వం. నెక్స్ట్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, మహిళలపై హింస. నెక్స్ట్ చైల్డ్ అబ్యూస్, బాలల దుర్వినియోగం. నెక్స్ట్ చైల్డ్ లేబర్, బాలల దుర్వినియోగం. ఏం రాస్తారు? చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ, తెలుగులో బాల కార్మిక వ్యవస్థ. చైల్డ్ అబ్యూస్, బాలల దుర్వినియోగం. లాస్ట్ అండ్ ఫైనల్ యూత్ అండర్స్ట్ అండ్ యాజిటేషన్. యువత అశాంతి ఐఫన్ ఆందోళనలు. ఇవి మనకు ఇండియన్ సార్ అండెస్ట్, అది దట్ ఈస్ యూత్ అండెస్ట్ అండ్ యాజిటేషన్. యువత అశాంతి మరియు ఆందోళన. యువత అశాంతి మరియు ఆందోళన. ఒక్కసారి గమనించండి. చివరిగా సిలబస్లో మనము ఇది అనలైజ్ చేయడానికి మునుపు ఇప్పుడు యూనిట్లో లాస్ట్ ఇదేందండి? యువత అశాంతి అంటే యూత్ అండర్స్ట్. అశాంతి, యువత అశాంతికి గురైనప్పుడు ఖచ్చితంగా ఇమాంజులన్ దేనికి సిద్ధమవుతారు? ఆందోళనకు సిద్ధమవుతారు. ఆందోళనకు సిద్ధమై ఏం చేస్తారు? కలెక్టరేట్ను ముట్టడిస్తారు, తహసీల్దార్ ఆఫీసును ముట్టడిస్తారు. అవునా కాదా?
మరి తహసీల్దార్గా నువ్వేం చేయాలి? దీని మీద నీకు అవగాహన ఉండాలనా లేదా? వాళ్ళ అశాంతికి కారణం ఏంటి? ఓహో, నోటిఫికేషన్ రాకపోవడం. ఖచ్చితంగా మీ తరపున, విద్యార్థుల తరపున, యువతుల తరపున తప్పనిసరిగా ఒకరు వచ్చేసి, ప్రతినిధులు వచ్చి తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టికి మీ సమస్యను తీసుకువెళ్తాను అని చెప్పి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు. అది ఒక ఆందోళన, అశాంతి ఆందోళన. ఇంకొక యువత అశాంతి అనేటటువంటిది రెండవది ఏంటి? ప్రధానంగా యువతకు అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించకపోవడం. అది విద్యా సౌకర్యాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే వారికి కావలసినటువంటి స్వయం సమృద్ధిగా బ్రతకడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కావచ్చు. ఇవన్నీ కూడా యువతకు అందుబాటులో లేనప్పుడు వారిలో ఏం ఏర్పడుతుంది? అశాంతి ఏర్పడుతుంది. అశాంతి దేనికి దారితీస్తుంది? ఆందోళనకు దారితీస్తుంది. ఆందోళనకు దారితీసినప్పుడే కదా ఉద్యమాలు వచ్చేది. మరి ఉద్యమాలలో పాల్గొనేటటువంటి వారు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఇల్లు చుట్టూ కాపలా కాసుకుంటూ ఉంటారా? ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వారు ఉద్యమిస్తారా? మరి ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరుంటారు? అధికారులుగా మీరుంటారు. మరి వారి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎవరి భుజస్కంధాల మీద ఉంది? స్థానికంగా మీరుంది. వెంటనే మీరు ఏం చేయాలి? మీరు తహసీల్దార్ కాబట్టి కలెక్టర్కి వెంటనే సమస్యను చేయాలి. ఒకవేళ కలెక్టరేట్ను ముట్టడిస్తే కలెక్టరు ఖచ్చితంగా ఎవరికి ఇస్తాడు? కలెక్టర్ ఎవరికి ఇస్తారు? జనార్దన్, ఎస్, గట్టిగా చెప్పాలి. తహసీల్దార్ నేతలకి వెంటనే అదిరిపోవాలి వచ్చేవాళ్ళు. అమ్మాయిలకి ఎందుకు ఇస్తారండి? కలెక్టరు ఒక యువతుల ఆందోళన వచ్చింది, వ్యాంజలిన్, రేపు నువ్వే నీ అదృష్టం బాగా పండింది, కలెక్టర్ అయ్యావు. యువతంతా చుట్టుమిట్టారు కలెక్టరేట్లు. మేడం బయటికి రావాలి, మేడం బయటికి రావాలి. మేడం అనరు, కలెక్టర్ బయటికి రావాలి అంటారు. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? మెమోరాండం తీసుకుంటావు. ఆ మెమోరాండం నువ్వేం చేస్తావు? దగ్గర ఎక్కడైతే ఫ్రేమ్ షాపులు ఉంటాయో ఫ్రేమ్ కట్టుతావా? మరేం చేస్తావు? సీఎం కాదు బిడ్డ, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తావు. ప్రభుత్వ కార్యదర్శికి నువ్వు ఇచ్చినప్పుడే ఆయన అందజేస్తాడు సీఎంకు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇవన్నీ కూడా ఎవరికి ఉండాలండి? ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలా లేదా? చిన్న ఉదాహరణ చెప్పినా నేను. మరి ప్రభుత్వ అధికారులుగా మీ బాధ్యత ఉందా లేదా? యువత ఆందోళనకు గురైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా, ఎందుకని మీరు ఒకప్పుడు యువతే కదా. ఒకప్పుడు యువత అంటే ఇప్పుడు యువత కాదని కాదు, అంటే ఒకప్పుడు మీరు నిరుద్యోగులుగా ఉన్న యువతే ప్రభుత్వ అధికారులుగా మారారు. ప్రభుత్వ అధికారులు అంటే ఎందులో భాగస్వామ్యం అండి? ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామ్యం కదా. దే ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి ఏ సమస్యనైనా కూడా మీ స్థాయిలో పరిష్కరించేటటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది, మీ పరిధిలో, విత్ ఇన్ యువర్ స్కోప్ ఆర్ విత్ ఇన్ యువర్ బౌండరీస్. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారిగా నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? అమాయకంగా సబ్జెక్ట్ పెట్టాలా? ఇది చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. మీరు బాగా తెలుసుకుంటే హ్యాపీగా మీరు సమాజాన్ని పూర్తిగా చదివినట్లు అవుతారు. అర్థమైనా? కనుకనే బ్రేక్ తీసుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టాప్ మనం స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్ ఇంకా చాప్టర్స్ వరుసగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, తర్వాత ఒక్క నిమిషం వెళ్ళిపోయారు మీరు. ఈ సబ్జెక్ట్ మీరు ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా క్లాస్లో క్లారిఫికేషన్ చేసుకోండి. కొత్త సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, నాకు తెలిసినంత 99% మీకు అర్థం కాకుండా ఉండదు సబ్జెక్టు. ఒకవేళ అర్థం కాకపోతే క్లాసులో అడగండి, అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఏనా?